రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి యొక్క అంతర్గత స్వభావం మారి ప్రవర్తనలు ప్రతిబింబిస్తుందని యేసయ్య ఇక్కడ బోధిస్తున్నాడు. మంచి చెట్టు మంచి ఫలాలను, చెడిపోయిన చెట్టు చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేస్తున్నట్లే ఒక వ్యక్తి యొక్క స్వభావం వారి మాటలకు మరియు క్రియలకు ఫలాలనిస్తుంది. భక్తుడి విధంగా అంటున్నాడు, మీ హృదయములలో సహింపనల్లవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాదు, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. నీతి ఫలము సమాధానముచ్చే వారికి సమాధానమందు విత్తబడును. సహోదరి సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తావృతి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పూర్వమందు చీకటి ఏంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వల్ల నడుచుకొనుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మా హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారమైతే అతిశయపడక సత్యమునకు విరోధముగా అబద్ధమాడక పైనుండి వచ్చు జ్ఞానమును పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచునే కనుక నీకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు వెలుగు సంబంధుల వల్ల మేము నడుచుకున్నట్టుకు కృపచూపమని. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవరము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవరమై సేవ చేసే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.